చేవెళ్ల నియోజకవర్గం రేపనపర్తిగా కాంగ్రెస్ సీనియర్ నేత సున్నపు వసంతం నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ మనుగడ కోల్పోయి దీనస్థితిలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని చెప్పారు. ఏఐసీసీ ఇప్పటివరకు తనను సంప్రదించలేదన్నారు. చేవెళ్ల ప్రజలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని కోరారు. అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతా మరి ప్రజలకు ఏమేమి కావాలి, వారి యొక్క కనీస అవసరాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద గ్రామాన్ని తిరుగుతా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో ముఖ్యంగా విద్యా సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లేవు. నేను కనుక ఎమ్మెల్యే కనుక అయితే ఎమ్మెల్యేగా ఈ ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తే ఇక్కడ పీజీ సెంటర్ను ఏర్పాటు చేస్తా, పీజీ కాలేజీని తీసుకొస్తా, ఐటీఐని తీసుకురావాలనే ఒక ఆలోచన ఉన్నది. మరి విద్యావంతులకు అందరికీ కూడా చదువుకునేందుకు ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గం మరి పాత రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంగా ఉండేది. మరి ఇక్కడ బస్ స్టేషన్ నిర్మాణము జరుగుతూ ఉన్నది, కానీ బస్ డిపో నిర్మాణం లేదు. మరి బస్ డిపో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి బస్ డిపో నిర్మాణం చేయలేదు. గ్రామాల్లో